హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం. పట్టణీకరణ పెరుగుతుండడంతో నగరం నలుదిశలా విస్తరిస్తోంది. ఈ క్రమంలో నగరంలోనే కాక శివారుల్లోనూ వరద నీటి మళ్లింపు, మురుగునీటి నిర్వహణ ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. ఎస్టీపీలు ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కాగా మురుగునీటిని 100% శుద్ధి చేసే బాధ్యత జలమండలి భుజానికెత్తింది ప్రభుత్వం. 2050 నాటికి ఉత్పత్తి అయ్యే మురుగునీటిని అంచనా వేసి పెద్ద ఎత్తున ఎస్టీపీల నిర్మాణాలకు ఆదేశిస్తూ పరిపాలనా అనుమతులు, నిధులతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన 6 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధం చేసింది జలమండలి. అందులో దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ నాగోల్లో నిర్మించింది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఎస్టీపీలన్నీ అందుబాటులోకి వస్తే మురుగునీటిని 100% శుద్ధి చేసే తొలి నగరంగా దేశంలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టించనుంది. రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో మురుగునీరు ఒకటి. చినుకు పడితే చాలు డ్రైనేజీలు పొంగి పొర్లి నగర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. గృహాల నుంచి వెలువడే మురుగునీటితో పాటు పారిశ్రామిక రసాయనాలు, కబేలాల నుంచి వచ్చే మురుగు నేరుగా నాలాల నుంచి మూసీలో కలుస్తుంది. మూసీ నది మురుగునీటితో నిండి ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో మూసీ నదికి పునరుజ్జీవం పోసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలి ప్రాధాన్యతగా నదిలోకి మురుగునీరు చేరకుండా ఎక్కడికక్కడే ఎస్టీపీలు ఏర్పాటు చేస్తోంది. శుద్ధి చేసిన నీటిని వదిలేలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించింది. నగరంలో రోజు ఉత్పత్తయ్యే మురుగునీటిని 100% శుద్ధి చేసేలా ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని పరిశీలిస్తే రోజు 1950 మిలియన్ లీటర్ పర్ డే ఎంఎల్డీల మురుగొస్తోంది. జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో 1650 ఎంఎల్డీల మురుగునీరు వదులుతున్నారు. అందులో ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని అంటే 46% శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాల కంటే అధికంగా ఉన్న మిగిలిన 878 ఎంఎల్డీల శుద్ధి చేయడం సవాలుగా మారింది. ప్రధానంగా సీవేజ్ నెట్వర్క్ సరిగా లేక జీహెచ్ఎంసీ జలమండలి మధ్య సమన్వయం కొరవడ్డంతో ఎస్టీపీల్లోకి వెళ్లాల్సిన మురుగునీరు నేరుగా చెరువులు, మూసీలోకి వెళుతోంది. ఈ పరిస్థితిపై అధ్యయనం చేసిన గత ప్రభుత్వం 2050 నాటికి ఉత్పత్తయ్యే మురుగునీటి అంచనా దృష్టిలో పెట్టుకుని 2 దశల్లో 61 ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. 3866 కోట్లతో తొలి దశలో 27 ప్రాంతాల్లో దాదాపు 1260 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేసేలా 31 ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించారు. 3 ప్యాకేజీల్లో వాటి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ 31 ఎస్టీపీల్లో కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు ఎస్టీపీలు ఇప్పటికే అందుబాటులోకొచ్చి మురుగునీటి శుద్ధి చేస్తున్నాయి. నాగోల్, ఫతేనగర్, మీరాలం, కాజాకుంట, మియాపూర్, పటేల్ చెరువు, సఫిల్గూడ ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 21 ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్ధమైన 6 ఎస్టీపీల్లో నాగోల్ ఎస్టీపీ దేశంలోనే అతిపెద్దది. ఫతేనగర్ ఎస్టీపీ సామర్థ్యం 133 ఎంఎల్డీలు కాగా మీరాలం 30 ఎంఎల్డీ, కాజాగూడ 21 ఎంఎల్డీ, పటేల్ చెరువు 7 ఎంఎల్డీ, సఫిల్గూడ 5.5 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించగా నాగోల్ ఎస్టీపీ ఏకంగా 320 ఎంఎల్డీల సామర్థ్యంతో ఎస్బీఆర్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. మూసీ నదికి దక్షిణం వైపు ఉన్న ఒడ్డున 15 ఎకరాల్లో సుమారు 800 కోట్ల రూపాయల వ్యయంతో నాగోల్ ఎస్టీపీని నిర్మించారు. సైదాబాద్, మలక్పేట, యాకత్పుర, ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, సరూర్ నగర్, లింగోజిగూడ, రాఘవేంద్రనగర్, నాగోల్, ముసారాంబాగ్ నుంచి వచ్చే మురుగునీటిని ఇక్కడికి మళ్లించి శుద్ధి చేస్తారు. మొదటగా మురుగునీటిని శుద్ధి కేంద్రంలోని భారీ చాంబర్లలోకి పంపుతారు. ప్రిలిమినరీ ట్రీట్మెంట్ యూనిట్లో చెత్తను వేరు చేస్తారు. ఏరియేషన్ ప్రక్రియలో భాగంగా బ్లోయర్లతో మురుగునీటిలోకి గాలిని పంపి ఆక్సిజన్ శాతం మెరుగుపరుస్తారు. తర్వాత క్లోరిన్ కలిపి నిత్యావసరాలకు ఉపయోగపడేలా నీటిని శుద్ధి చేసి నదిలోకి వదులుతారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అత్యాధునిక సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ విధానం వినియోగిస్తున్నారు. అలా శుద్ధి చేసిన నీటిని తాగడానికి తప్ప ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. భవన నిర్మాణాలకు, పార్కులు, వాహనాల వాషింగ్, వ్యవసాయానికి ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు. అంతేకాక అతి తక్కువ విద్యుత్తో పనిచేసేలా నాగోల్ ఎస్టీపీని తీర్చిదిద్దారు.
ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైన నాగోల్ ఎస్టీపీని నవంబర్ మొదటి వారంలో అందుబాటులోకి రానుంది. నాగోల్తో పాటు ఫతేనగర్, మిరాలం, ఖాజాకుంట, పటేల్ చెరువు, సఫిల్గూడ ఎస్టీపీలను ఒక్కొక్కటిగా ప్రారంభించనున్నారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 39 ఎస్టీపీలు నిర్మించాలని నిర్ణయించింది. 3,849 కోట్లతో నిర్మించనున్న ఎస్టీపీలకు జలమండలికి పరిపాలన అనుమతులు ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ మధ్య 39 ఎస్టీపీలు నిర్మించి మురుగునీరు మూసీలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మూసీలో మురుగునీటి శుద్ధిని సవాలుగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అమృత్ 2.0 పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఎస్టీపీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను 3 ప్యాకేజీల్లో నిర్మించి మురుగును మూసీలో కలవకుండా చేయాలని నిర్ణయించింది. కేంద్రం కూడా ప్రతి రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఎస్టీపీలు నిర్మించాలని సూచించింది. అమృత్ పథకంలో భాగంగా తమ వాటాగా నిధులను కూడా సమకూరుస్తోంది. ఆ నిధులను అందిపుచ్చుకుని సరైన పద్ధతుల్లో ఎస్టీపీలు నిర్మించి మురుగునీటిని శుద్ధి చేస్తే నదులు, చెరువులను కాలుష్యం బారి నుంచి కాపాడుకోవచ్చని రామ్కీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అభిప్రాయపడుతోంది. మెట్రోపాలిటన్ సిటీ లాంటి హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి ప్రయత్నం చేయక తప్పదు. ఎక్కడెక్కడైతే హ్యూమన్ హ్యాబిటాట్ ఉందో, ఎక్కడెక్కడైతే నగరాలు అభివృద్ధి చెందాయో ప్రతి నగరంలోనూ, ప్రతి పట్టణంలోనూ మురికి నీటిని పారిశుద్ధత చేసేటువంటి అవసరం అత్యవసరంగా ఉంది. బహుశా దీన్ని గుర్తించి ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ మన సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ఏం చేశారంటే 100 STPs ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్స్ యాజ్ ఎ ప్రయారిటీ ఆవిడ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎస్టీపీల నిర్మాణాలపైనే కాకుండా నిర్వహణలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిర్వహణ లోపాలతో మురుగునీటిని శుద్ధి చేయకుండానే మూసీలోకి కలుస్తుందని, తద్వారా ఎస్టీపీల ప్రయోజనం నీరుగారుతుందని చెబుతున్నారు. మురుగునీటిని ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పాటు గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రదేశాల్లో అక్కడి ప్రజలు సొంతంగా ఎస్టీపీలను నిర్మించుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా కొంతమేర మురుగునీటిని నియంత్రించవచ్చని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఆ మురికి నీరును ఎక్కడికక్కడ ట్రీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. మురికి నీటిని నదిలో వదిలి అది పోని అని అనుకుంటే అది కాదు. అట్లాగే చాలామంది కూడా మనము మురికి నీరును దాంట్లో ప్లాస్టిక్స్ వేస్తున్నాం, పనికిరాని వస్తువులు వేస్తున్నాం. ఆ మూసీ నది లోపల చూస్తూ ఉంటే రకరకాలుగాటువంటి మురికి వస్తువులు ఉంటున్నాయి. ఈ ప్రజల్లో కూడా కొద్దిగా డిసిప్లిన్ రావాలా. ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున ఎస్టీపీలు కట్టి ట్రీట్మెంట్ చేసి వాటర్ను మళ్ళీ అట్లీస్ట్ ప్లాంట్స్ కానీ ఇతర గృహ అవసరాలకు కానీ వాడుకున్నప్పుడే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎస్టీపీల నిర్మాణానికి గతంలో 3,866 కోట్లు వెచ్చించగా తాజాగా 3,849 కోట్లు కేటాయించారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా మురుగునీటి శుద్ధి విషయంలో ఇంకా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదికి జీవం పోయాలని దృఢ సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఎస్టీపీల విషయంలో మరింత శ్రద్ధ చూపి మూసీలోకి మురుగునీరు వెళ్లకుండా కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.